నాగరాజు, ఎంఈఓ పాలకోడేరు మండలం 1గా పనిచేస్తున్నా. ఇక్కడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థుల యొక్క ఫిర్యాదు మేరకు పై అధికారుల ఆదేశాలకి మేరకు ఇక్కడ శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ కుముదవల్లికి రావడం జరిగింది. ఇక్కడ బుక్స్ అనేటువంటిది అమ్మకం జరుగుతోందని వారు ఫిర్యాదు చేసి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే వారి సమక్షంలో చూసినట్లయితే అక్కడ టెక్నో మెటీరియల్ అనేటువంటిది, అలాగే కొన్ని యూనిఫామ్స్ అక్కడ మేము కనుగొనడం జరిగింది. ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ముందుగా దీన్ని ఈ రూమ్ సీల్ చేయడం జరిగింది వారి సమక్షంలో. ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. నా పేరు శ్రీనివాసు, నేను ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు భీమవరం సమీపంలో ఉన్న కుముదవల్లి శ్రీ చైతన్య పాఠశాలకు రావడం జరిగింది. పుస్తకాలు అమ్ముతున్నారనే విషయాన్ని తల్లిదండ్రుల ద్వారా మేము సమాచారాన్ని సేకరించాము. అయితే ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలను మేము చూసి ఉన్నత విద్యాశాఖ అధికారుల దగ్గర తీసుకెళ్ళాము. కాకపోతే వాళ్ళు కుర్చీలు కదలని పరిస్థితి మనం చూస్తున్నాం. డివైఓ గారిది మాత్రమే కాకుండా ఎంఈఓ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశాము. ఆయన కూడా మేము బయట ఉన్నాము, రావడం కుదరదని చెప్పి కబుర్లు చెప్పడం చూస్తున్నాము. అయితే డివైఓ గారి దగ్గర నుంచి లెటర్ అయితే ఇక్కడ ఫార్వర్డ్ చేయడం జరిగింది, బుక్స్ అమ్మకూడదని. అయినా సరే ఆ లెటర్ని పక్కన పెట్టి ఏవైతే శ్రీ చైతన్య ప్రిన్సిపల్ గారు ఉన్నారో విద్యా వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది. ఈ విద్యా వ్యాపారం ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. నా పేరు గణేష్, నేను ఎస్ఎఫ్ఐ భీమవరం టౌన్ సెక్రటరీని. భీమవరం పట్టణంలో ఉన్న కుముదవల్లి స్కూల్ చైతన్యలో పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. దీనిపైన డిఓ గారికి, ఎంఈఓకి, డిఈఓ గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అయినా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన స్కూల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే పట్టించుకోలేని పరిస్థితి స్కూల్స్. దీనిపైన డివైఓ గారు, డిఈఓ గారు పట్టించుకోలేకపోతే ఎస్ఎఫ్ఐగా మేము ఉద్యమాన్ని పెంచే అవకాశం ఉందని డిఈఓకి, డివైఓ గారికి, ఎంఈఓ గారికి మేము హెచ్చరిస్తున్నాం.